కళలకు రెక్కలు ఆడబిడ్డల కోసం టీడీపీ కొత్త పథకం. ఉన్నత చదువుల రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు. కోర్సు పూర్తయ్యేదాకా రుణంపై వడ్డీ చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని. కళలకు రెక్కలట ఆడబిడ్డల కోసం టీడీపీ కొత్త పథకం. ఉన్నత చదువుల రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు. కోర్సు పూర్తయ్యేదాకా రుణంపై వడ్డీని చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటి నుంచే దరఖాస్తులకు ఆహ్వానం. మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు. కళలకు రెక్కలట. ఏది చదువుకునే ఆడపిల్లల కళలకు రెక్కలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ దాని సంబంధించి ఒక యాడ్ ఇచ్చింది. వాళ్ళు తీసుకునే కోర్సు పైన రుణం తీసుకుంటే ఆ రుణానికి కోర్సు పూర్తయ్యేదాకా వడ్డీని ప్రభుత్వమే భరించిద్దట. దానికి సంబంధించి ఒక స్కీమ్ పెట్టింది. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఆల్రెడీ ఎన్సిటి కానీ ఎన్సిఆర్టీ కానీ ఇట్లాంటి సంస్థలు యూజీసీ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇస్తున్నాయి. దీన్ని కళలకి రెక్కలు అని పెట్టారు. ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఎడ్యుకేషన్ లోన్ పైన అయ్యే వడ్డీ కోర్సు చదివేటప్పుడు చదువు పూర్తి కాకముందు 4 సంవత్సరాల 5 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటే ఆ డ్యూరేషన్ కాల పరిమితికి సంబంధించిన వడ్డీ ఏది లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లించే అవసరం లేదు, ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ లోను ఎవరైతే తీసుకున్నారో ఈ లిస్ట్ అంతా తీసుకొని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ వాళ్ళకి ఆ వడ్డీని జమ చేస్తుంది. ఓన్లీ అసలు పే చేస్తే సరిపోద్ది లోన్ తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు నడుస్తుంది అది. ఏనేదో కొత్తగా కోర్సు పూర్తయ్యేదాకా రుణంపై వడ్డీ చెల్లించే బాధ్యత ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది. స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. బ్యాంకులు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి, బ్యాంకు దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ బ్యాంకు దగ్గర మనం ఏదైతే స్టడీ లోన్ తీసుకుంటారో ఆ స్టడీ లోన్ లిస్ట్ వాళ్ళు తీసుకొని దానికి సంబంధించిన వడ్డీని రీమార్క్ చేస్తారు ఆ కోర్సు పూర్తయ్యే వరకు. కోర్సు పూర్తయ్యాక మళ్ళీ క్యాండిడేట్ పే చేసుకోవాలి ఇన్స్టాల్మెంట్ వైజ్. ఇది ఉంది. దాన్ని వీళ్ళేదో కళలకు రెక్కలని వీళ్ళేదో రెక్కలు ఇచ్చినట్టు కొత్త స్కీమ్ పెట్టినట్టు ఒక వార్త పెట్టారు. ఇది మరి ఎందుకు పెట్టారు ఏం తెలియదు.